హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ XMS అండి. దీనికి వచ్చేసి ఫీచర్స్ సెంటర్ లాకింగ్ వస్తుంది, 4 పవర్ విండోస్లు వస్తాయి, పవర్ స్టీరింగ్ వస్తుంది, ఒకటి ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ABS బ్రేక్ వస్తుంది. XMS అంటే టాప్ ఎండ్ వేరియంటు. ఇది వచ్చేసి డీజిల్ వెర్షన్ సార్. ఇది క్వార్టర్ జెట్ ఇంజను. మైలేజ్ కూడా వచ్చేసి 20 నుంచి 25 మధ్యలో ఇస్తుంది. లాంగ్లో అయితే 25 మధ్యలో 100% ఇస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ డ్రైవ్ చేసి చూసిన XMS బండ్లని. బండి అయితే ఇప్పటివరకు సార్ ఏ గ్లాసు ఫ్రంట్ గ్లాస్ కూడా మారలేదు. అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి. ఏ డోర్ మారలేదు, ఏ బానెట్ మారలేదు, డిక్కి మారలే. టైర్లు కూడా చూడవచ్చు, మీకు ఒక 60% అయితే ఉన్నాయి టైర్లు వచ్చేసి. చూడవచ్చు మీకు ఎంత కురుపు ఉందో చూడవచ్చు, అవుపిస్తుంది. బండికి అయితే లైట్గా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి, కానీ పెద్ద మేజర్ అయితే ఏం లేవు. చూడవచ్చు, ఒక వీల్ క్యాప్ లేపించుకుంటే బండి మస్తు కొడుతుండే, కానీ కస్టమర్ అయితే వేపించలేదు. చూడవచ్చు, ఇదైతే షోరూమ్కి వచ్చిన గ్లాసే. చూడవచ్చు 2015 మీకు క్లియర్గా అవుపిస్తుంది అనుకుంటా మీకు. ఇది కూడా షోరూమ్కి వచ్చిన, ఇది 2015 క్లియర్గా అవుపిస్తుంది. 2015. లోపల చూడవచ్చు, లోపల ఫుల్ మ్యాట్ కూడా ఉంది. సీట్లు కూడా లెదర్ సీట్లు వేయించడం జరిగింది. ఏసీ ఆటో క్లైమేట్ అయితే ఏసీ అయితే ఇందులో రాదు. చూడొచ్చు, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఒక ఎయిర్ బ్యాగ్ అనేది స్టీరింగ్లో వస్తుంది. ఇక్కడ ఎలాంటి డస్ట్ గిట్ అయితే ఏం లేదు. పిల్లర్లు గిట్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి, ఎలాంటి డ్యామేజ్ అయితే ఏం లేదు. ఆల్ పిల్లర్స్ ఒరిజినల్ ఉన్నాయి. పవర్ విండోస్. ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది. షోరూమ్ డోరే, షోరూమ్ గ్లాసే అండి. ఎక్కడైతే ఎలాంటి అయితే చేంజ్ కాలేదు. ఇది కూడా అండి, ఇది కూడా షోరూమ్ గ్లాసే, షోరూమ్ డోరే. పవర్ విండోస్. వెనక ఇంటీరియర్ కూడా చూడవచ్చు, మంచి ప్రెస్ కూడా చాలా బాగుంది. బండి అయితే ఇంటీరియర్ కూడా చూడవచ్చు, చాలా నీట్గా ఉందండి సార్. మీరు బండి అయితే ఇక్కడ వచ్చి, మీరు మన దగ్గరనే ఉంది బండిది వచ్చి, మీరు వచ్చి బండి మొత్తం చూసుకోండి, టెస్ట్ చేసుకోండి, మెకానిక్ చూపించుకోండి. మీకు ఎలాంటి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఈ ప్రాబ్లం ఉందని మనం ఓనర్కి చెప్దాం. ఏదైనా చేపించిస్తే మనం ఓకే, లేదంటే రేట్ అట్లే ఒక ఇంటికి రేటు మాట్లాడుకుందాం, లేకపోతే మాత్రం ఏం లేదు. ఇది కూడా డోర్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది. ఈ పిల్లర్లు ఒరిజినల్ ఉన్నాయి, డోర్లు ఒరిజినల్ ఉన్నాయి, గ్లాస్ ఒరిజినల్ ఉన్నాయి. ఒక వెనక టైర్లు వచ్చేసరికి మాత్రం చూడొచ్చు, ఒక 40-50% అయితే ఉన్నాయి సార్ వెనక టైర్లు వచ్చేసరికి. చూడొచ్చు, పైన టాప్ మీద కూడా ఎలాంటి డ్యామేజ్ కూడా అయితే ఏం లేదు. ఇది కూడా షోరూమ్ గ్లాసే. చూడొచ్చు, షోరూమ్ గ్లాస్ 15. టాటా జస్ట్ XMS నెంబర్ కూడా TG08. కొంతమందికి ఇప్పుడు TG ఎందుకు వచ్చిందా మీరు డౌట్ పడవచ్చు. దాని డౌట్ కూడా నేను క్లియర్ చేస్తా సార్. ఇది ఢిల్లీ బండి అయితే ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ కస్టమరు. ఎందుకంటే మనం ఏది ఉన్నా సరే ఉన్నట్టు చెప్పడం మనం, ఎందుకంటే ఇక్కడ ఏదో అని చెప్పి కొంతమంది TG ఎందుకు వచ్చిందంటే కొంతమంది ట్యాక్స్ పేట్ ఉండి ఓన్ పేట్ అయిందని చెప్పి కూడా అమ్ముతారు. మనకు ఆ చెప్పే అవసరం కూడా మనకు లేదు. ఇదంతా టోటల్ ఒరిజినలే. తెలియని వాళ్ళు మాత్రం అట్లా తీసుకుంటారు. స్టెప్ని కూడా వచ్చేసి సార్ ఇది కూడా ఒక 50%, 40-50% అయితే స్టెప్ని అవుతుంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే ఏమైతే అవుపోయట్లేదు, ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే ఏం లేదు. బండి అయితే మాత్రం చాలా నీట్గానే ఉంది. ఇప్పటికైతే నాకైతే ఎలాంటి వర్క్ అయితే అవుపిస్తలేదు. చూడ కింద అండర్ బాడీ కూడా చూడవచ్చు, చాలా బాగుంది. టాటా బండి సార్ చాలా మంచి హెవీ గట్టిగా ఉంటుంది మారుతి బండి కంటే. కాకపోతే ఇవి జర రీసేల్ తక్కువ ఉంటాయి, కానీ బండి మాత్రం చాలా హెవీ. రోడ్డుకి కూడా బాగుంటుంది. మన బాడీ కూడా ఒరిజినల్, మన డెలికేట్ బాడీ అయితే కావు ఇవి. చూడవచ్చు, 50-60% అయితే టైర్లు అవుతున్నాయి. ఈ గ్లాసులు అన్నీ టోటల్ ఒరిజినల్ గ్లాసులు ఇవి. ఇక్కడ రైట్ సైడ్ ఇవి చూడవచ్చు. రైట్ సైడ్లో కూడా సీట్లు కూడా ఎక్కడ కూడా చినగలేదు. సీట్లు 80-80% అయితే ఉన్నాయి సార్. 100కి 80% అయితే సీట్లు. ఇంటీరియర్ అయితే మాత్రం 100కి 80% అయితే ఉంది. నీట్గా ఉంది. లోపల ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. ఎలాంటి డ్యామేజ్ లేదు. అన్ని పిల్లర్లు అన్నీ ఒరిజినలే. మీకు పిల్లర్లు ఒరిజినలే, గ్లాసులు ఒరిజినలే, డోర్లు ఒరిజినలే. ఎలాంటివి కూడా ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చినాయి అలాగనే ఉంది. చూడొచ్చు సార్. 15. చూడొచ్చు, కీ మాత్రం ఒకటే ఉంది. కీ మాత్రం ఒకటే ఉంది. పవర్ విండోస్లో అడ్జస్టెడ్ మిర్రర్. ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినల్, కంపెనీ పంచలే. డోర్ కూడా టోటల్ ఒరిజినలే. వెనక డీజిల్ క్యాబ్లు తీసుకుంటాను. లోపల క్లచ్ ఫంక్షన్ కానీ, బ్రేక్ ఫంక్షన్ కానీ, ఎక్సిలేటర్ ఫంక్షన్ కానీ. చేసి నెంబర్ కావాలంటే ఇక్కడ చూడవచ్చు. మీకు వాళ్ళకన్నా చేసి నెంబర్ డౌట్ ఉంటే ఇక్కడ చూడవచ్చు మీరు.
బండి అయితే మాత్రం 86,000 అయితే తిరిగింది సార్. ఎలాంటి ఎక్కడైతే చేంజ్ కాలేదు మనకైతే. ఇదైతే మనమైతే కాదు, కస్టమర్ చెప్తుండే. బండి అయితే మాత్రం చూస్తే మాత్రం బండి మాత్రం టోటల్ ఒరిజినల్గానే ఉంది. బండి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే మనకైతే ఎక్కడైతే ఏమైతే అవుపిస్తలేదు. మీకు స్టార్టింగ్ ట్రబుల్ కూడా చూపిస్తాం మీకు. XMS టాప్ ఎండ్ ఇంకో 86,000 అయితే రీడింగ్ తిరిగింది సార్. ఇంకో ఎయిర్ బ్యాగ్ అనేది ఇక్కడ ఒకటి వస్తుంది మీకు. సౌండ్ సిస్టమ్ ఇంకో ఒక్కడే స్టార్ట్ అయింది. ఇంకో చూడొచ్చు. ఏసీ కూడా రన్నింగ్గా ఉంది. మీకు బానెట్ లేపి ఇంజన్ సౌండ్ గిట్ట మొత్తం వినిపిస్తాం మీకు. ఇంకా చూడొచ్చు. డాక్యుమెంట్ కూడా ఉన్నాయి. బ్యాటరీ కూడా కార్డు ఉంది. మరి బ్యాటరీ వేయించినట్టు ఇది పవర్ జోన్ బ్యాటరీ అయితే కార్డు అయితే ఇందులో ఉంది. మన బానెట్ లేపి చూద్దాము. బండి అయితే చాలా ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. సింగిల్ హ్యాండ్గా నడిచిన బండి. ఇక్కడ ఢిల్లీలో సింగిల్ ఓనర్, ఇక్కడ కూడా సింగిల్ ఓనర్ అయ్యింది అనమాట. మీకు తెలంగాణలో ఎక్కడికి సీసీ కొట్టినా కొట్టిస్తాం బండి ఇది. చూడొచ్చు. ఇంకా చూడొచ్చు బండి టోటల్ ఒరిజినల్. టైర్లు మాత్రం ఒక 50-60% ఉన్నాయి సార్ టైర్లు అయితే. ఇంకా కోటర్ జెడ్ ఇంజను. ఇంకో ABS డైరెక్ట్ ఇక్కడ వస్తుంది. చేసి కూడా అంతా టోటల్ ఒరిజినలే ఉంది. ఇంకో టైమింగ్ చైన్ కూడా ఒరిజినల్, ఇంకా ఏం చేంజ్ కాలేదు. ఒక రెడ్ గిట్ అయితే మాత్రం ఏమి ఇప్పలేదు. ఇంకో పవర్ జోన్ బ్యాటరీ అయితే కొత్తది. మనం లోపల కార్డు చూసినాం కదా, కొత్తది వేయించారు. నువ్వు చూడొచ్చు. బానెట్ గిట్ అయితే అంతా టోటల్ ఒరిజినల్గానే ఉంది. ఎలాంటి ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం అవుపిస్తలేదు మనకు. చూడొచ్చు. ఇంకో బ్యాగ్ కూడా ఆయిల్ కూడా బ్యాగ్ కూడా ఏం లేదు. ఒక ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. నాకైతే ఎలాంటి పని అయితే వర్క్ అయితే ఎక్కడైతే అవుపిస్తలేదు. సస్పెన్షన్ ప్రకారం అయితే సస్పెండ్ 80% ఓకే ఉంది, నో ప్రాబ్లం. ఇదంతా టోటల్ పట్టి గిట్ అంతా ఒరిజినల్ ఉంది. ఎలాంటి ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. ఇంకా చూడవచ్చు సార్ బండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 2015 మోడల్ టాటా జస్ట్ XMS డీజిల్ వర్షన్ సార్. ఓన్లీ ఇది తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది, ఆంధ్ర వాళ్ళకైతే నడవదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ TG అయింది. మళ్ళీ ఆంధ్ర వాళ్ళంటే మన లైఫ్ ట్యాక్స్ పెట్టుకోవాలి. అదే కాకుండా ఆయన ఎక్సలెంట్ బండి వస్తుంది. ఇది సార్ బండి పరిస్థితి. మీకు ఇదే డౌట్, మీకు ఎవరికి ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దాన్ని కాల్ చేయండి. ఆయన పెడితే ఫోటోలు అంటే ఫోటో పెడతా, RC అంటే RC పెడతా, మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా పెడతా. కస్టమర్ మాత్రం ఇదైతే 3,50,000 చెప్తుండు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మీరు డైరెక్ట్ వచ్చి చూసుకొని, నేను డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడితే మనమైతే కమిషనే తీసుకుంటాం. మీకు డీల్ అయితే మాత్రం మనం కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఇదండి బండి టాటా జస్ట్ 2015 బండి అయితే టోటల్ నాన్ యాక్సిడెంట్ బండి. ఏ గ్లాస్ చేంజ్ కాలేదు, ఏ బానెట్ చేంజ్ కాలేదు, ఏ డోర్ చేంజ్ కాలేదు, అన్ని టోటల్ ఒరిజినల్ ఉంది. సస్పెన్షన్ 80% ఉంది, సీట్ కవర్ 80% ఉంది, ఇంటీరియర్ కూడా 80% ఉంది. బండి కూడా ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇంజన్ కూడా మీకు ఏం పెద్ద కూడా రఫ్గా తిన్న బండి కాదండి, ఎక్సలెంట్ ఉంది. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? ఇలా 3,50,000 పెద్దగా కాదు, లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు రండి, మొత్తం మీకు ఎలాంటి ఎక్కడ తెలంగాణలో సీసీ కొట్టండి, సీసీ కొట్టించే బాధ్యత మనది. 15 మోడల్ ఇవాళ స్విఫ్ట్ డీజిల్ చెప్తారు సార్, 4.5-5 లక్షలు చెప్తారు. 15 మోడల్ ఇళ్ళనన్నా ఇలా ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ABS వస్తుంది. ఇలా అలా ఏ బ్యాగ్ రాదు, ABS రాదు, ఏం రాదు. కాకపోతే ఇంకా ఏవీ వెహికల్ ఇది మంచి గట్టి స్విఫ్ట్ డీజిల్తో పోల్చుకుంటే ఇది నడితే టాటా వెహికల్ చాలా స్టాండర్డ్ వెహికల్, మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది. సేమ్ స్విఫ్ట్ డీజిల్ ఉండే ఇంజనే ఇందులో ఉంటుంది. దీన్ని క్వార్టర్ జెట్ ఇంజన్ అని అంటారు. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మీ నరసింహ కార్ బజార్ సదా మీ సేవలో. మీ నరసింహ కార్ బజార్. ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే ఫోన్ చేయండి, మీ ఇంటికాడికి వచ్చి నేను వీడియో తీసుకుంటా, మన ఛానల్లో పెట్టి బండి అమ్మిద్దాం. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.